కంటెంట్ ఏం దొరుకుతలేదు, ఇట్లా మళ్ళీ బెట్టింగ్ యాప్స్తో ఒక 40-50 లక్షలు కోటి రూపాయలు సంపాదించిన. ఇప్పుడు ఈ కాంట్రవర్సీతోనే ఇంకో కోటి రూపాయలు వెనకకేద్దామని ప్లాన్ వేసుకున్నాం. అట్లనే గెలికినాం. నేను పోయి గెలుక్కున్నట్టు అయిపోయింది. నువ్వు బెట్టింగ్ యాప్స్ గురించి ఇట్లా పెట్టుకొని చేసినావు, ఇట్లా సడన్గా భయపడతాం. ఇక మేము సీఎం అనుకుంటున్నా లేకపోతే పిఎం అయిదాం అనుకుంటున్నా, ఇండియాకి దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన పెద్ద ఇది అనుకుంటున్నా. ఈ చెవులో పువ్వు పెట్టుకుంటాడు కదా, మీకు ఫోటో ఉంటుంది చూడండి. ఆ పువ్వు మనకు పెట్టనీకే, ఈ పువ్వు మీకోసమేరా అనే విధంగా వాడు ఆ ఫోటో పెట్టిండు. ఇంత టాలెంట్గా చూసినావా? మనకి పువ్వు పెట్టనీకి ఆ పువ్వు రెడీగా ఇక్కడ పెట్టుకున్నాడు. అందులో నుంచి పువ్వు పెట్టుకున్నా మాకేం తెలియలేదు. మా చెవులో పువ్వు పెట్టినాం. ఇప్పుడు చెవులో పువ్వు ఎండిపోయింది, అందుకని బండల మొత్తం బయట పడ్డది. సీతమ్మదేవికి ఏ బట్టలు వేసుకున్నాను, దీపులేని లా లా అంటావా? నీ నోటికి ఎంత వస్తా అంటే ఒప్పుకుంటుంది అనుకో. అది ఇక్కడ నీ టైం దగ్గర ఎన్ని వేషాలు వేసినా ఆంజనేయ స్వామి చెప్పిండు, కొంచెం బోతులు మాట్లాడుతున్నాడు, అది తప్పు అయిపోయింది క్షమిస్తా అంటే ఒడుకుంటు